ఆ 7 సంవత్సరాలు సోనియా గాంధీ గారు అజ్ఞాతం ముగించుకొని కుటుంబం యొక్క పాలన అక్కడికి ఆపేసి అక్కడి నుంచి ఆమె దేశ ప్రజల కుటుంబం అనుకొని ఆమె ముందుకు వచ్చింది. అక్కడి నుంచి మొదలైంది ఆమె రాజకీయ ప్రయాణం సోనియా గాంధీ గారిది. ఆ ప్రయాణంలో అనేక ఒడుకుదొడుకులు ఈ దేశం యొక్క ప్రాంతాల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా దేశంలో అనేక రాజకీయ పార్టీలను అధ్యయనం చేసింది సోనియా గాంధీ గారు. ఏ రాష్ట్రంలో ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతంలో ఎస్సీలు ఎట్లా, బీసీలు ఎట్లా, గిరిజనులు ఎట్లా, మైనార్టీలు ఎట్లా, ఓసీలు ఎట్లున్నారు అన్నీ కూడా పూర్తి పరిపాలనలో భాగంగా పూర్తి అధ్యయనం చేసింది. అన్ని అవగాహన చేసుకుంది ఆమె. క్రమంగా ఆమె ఆనాడు ఆమెకు ఏఐసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏకగ్రీవంగా ఏఐసిసి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా మీరు ఉండాలమ్మా అని కోరినప్పుడు ఈ దేశ ప్రజల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ అడిగిన క్రమంలో ఆమె ముందుకు వచ్చింది. ఆనాడు దాదాపు 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా, ఈ భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఆమె 22 సంవత్సరాల అధ్యక్షులుగా ఉన్నది. ఆ 22 సంవత్సరాల కాలంలోనే ఈ దేశ ప్రజలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారం ఇచ్చారు. యూపీఏ గవర్నమెంట్, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు. ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలు అన్నారు, మిత్రపక్షాలు ఢిల్లీలో అందరూ అన్నారు, సోనియా గాంధీ గారు మీరు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని వారిని కోరడము ఎన్ని కోరికలు, ఎన్నిసార్లు వారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, ఎంటైర్ మిత్రపక్షాలు కూడా సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఉండాలని కోరడం జరిగింది. ఇది ఆ రోజు మీడియాలో చరిత్ర అందరూ చూసిరు. ఆ రోజు బీజేపీకి తెలియదా? బీజేపీ నిద్రపోయిందా ఆ టైంలో? కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ఎంపీలు మీతో ఎంత ప్రాధేయపడ్డా, మీరు ప్రధానమంత్రిగా ఉండాలని ఎంత ప్రాధేయపడ్డా, లేదు నేను ఉండను అన్నప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ గారిని అడిగారు. రాహుల్ గాంధీ గారు మీరైనా ప్రధానమంత్రిగా ఉండండి అని, లేదు అని ఒక నిర్ణయం చేసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అప్పుడే మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి పెట్టారు, ప్రధానమంత్రిగా చేసి. ఈ రోజులలో గల్లీ కౌన్సిలర్ నాసుడు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే కొట్లాడుతున్నా, నాకు బీఫామ్ ఇవ్వకపోతే నేను ఎవరి గురించి చెప్తలేను, నేను అడుగుతున్నా, నాకు బీఫామ్ ఇవ్వకపోతే నేనే కొట్లాడతా, నాకు టికెట్ ఎట్లా ఇవ్వని కొట్లాడతా. కానీ ప్రధానమంత్రి యావత్ దేశంలో అందరూ దేశ ప్రజలు సోనియా గాంధీ ప్రధానమంత్రి యాక్సెప్ట్ చేశారు. ఆమె ప్రధానమంత్రి ఉండాలనే ఆ రోజు మెజార్టీ సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు.